కమిటీ విస్తృత స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానం చేసినటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల యొక్క తీర్మానాల మేరకు హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన సమస్యలను పరిశీలించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్పి మేమంతా కూడా జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి వనపర్తి జిల్లా గారికి టీజీఈ జేఏసీ పక్షాన వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం. ఇందులోని ముఖ్య అంశాలు 2వ పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకొని జూన్ 2లోగా అమలుపరచాలి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 30 నెలలుగా పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో తెలంగాణలో 2వ పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూన్ 2లోపు అమలు చేయాలని చెప్పి, ఆ తర్వాత ఒకవేళ వీలు కాకపోతే టీజీఈ జేఏసీ కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 2వ అంశం, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడానికి వచ్చేసినటువంటి అంతా ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ప్రభుత్వము ఏదైతే మన సమస్యలైన పెండింగ్ పెడుతుందో, మరి ఈరోజు రేపు అనుకుంటా కమిటీలు వేసుకుంటా, ఉపసంఘం అనుకుంటా, అధికారుల కమిటీ అనుకుంటా ఈ మన యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదు. దాని దృష్ట్యా మన రాష్ట్ర జేఏసీ మన 7/4/2020 నాడు రాష్ట్ర జేఏసీ హైదరాబాద్లో నిర్ణయం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇట్లనే మన సమస్యలపైన కాలయాపన చేస్తున్నందున ఇక మనం ఊకుండే సమస్య లేదనే ఉద్దేశంతో మరి కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఈరోజు 17 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని డివిజన్ కేంద్రాల్లో, మన అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మే 5కు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మన సమస్యలు 64 సమస్యలు, మన ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రభుత్వానికి మొట్టమొదటగా 64 దాంట్లోకి వెళ్ళి మనం ఒక 4 సమస్యలను జూన్ 2 లోపల పరిష్కరించాలని మనం గవర్నమెంట్కు అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎన్నో మన కళ్ళబుల్లి మాటలు చెప్పి మన ఉద్యోగస్తులతో ప్రభుత్వానికి వచ్చి మరి ఈరోజు మన ఉద్యోగుల సమస్య. నేను పిఆర్టీటీఎస్ వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిని. మరి టీజీఈ జేఏసీ మరి రాష్ట్ర శాఖ నిర్ణయించినటువంటి సూచనల ప్రకారం మరి 17వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి, నిరసన తెలియజేయాలని చెప్పి మరి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల అధ్యక్ష ప్రధానదర్శులకు అందరికీ కూడా వనపర్తి జిల్లా శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, మేము ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మేము ప్రస్తావించాం తప్ప వేరే విషయాలని కోరతలేం. మరి గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చిపోయింది. ఈహెచ్ఎస్సి స్కీములను కూడా మరి అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాటినే మేము ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మాకు కావాల్సింది 2వ పీఆర్సీ. మరి 1/7/2020 యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ టీజీఈ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ హాజరైనటువంటి ఉద్యోగులకు, పెన్షనర్స్కు, కార్మికులకు అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు ఏ నిరసన అయితే కార్యక్రమం చేస్తా ఉన్నామో, ఏ డిమాండ్ అయితే పెట్టుకున్నామో, మొత్తం డిమాండ్లు 68 ఉన్నా కూడా ప్రధానంగా 4 డిమాండ్లను మనం ముందుకు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి పీఆర్సీ అన్నది. పీఆర్సీ అనేది ఎంత అనివార్యం అంటే ఇప్పటికే 30 నెలల కాలం గడిచిపోయింది. ఇంకా 20 నెలలు అయితే 5 సంవత్సరాలు దాని కాలం కూడా ముగుస్తుంది. అంటే ముగిసినా కూడా మీ పీఆర్సీ కమిటీ రిపోర్టులు తెప్పించుకోవడం లేదు. ఎవరు అడిగినరు మిమ్మల్ని? వాళ్ళను 6 నెలలు పొడిగించవని రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళని అడిగితే చెప్తున్నదంటే మాతో రెడీగా ఉంది, పీఆర్సీకి సంబంధించిన అన్ని రెడీగా ఉన్నవి, ప్రభుత్వం అడిగితే అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నీవేమో ఇంకా 5 నెలలు 6 నెలలు పొడిగించుకుంటూ పోతా ఉన్నావు. అంటే పొడిగించడం అంటే ఉద్యోగస్తులను మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము
ప్రెసిడెంట్ జేఏసీ ప్రెసిడెంట్ మన వరప్రసాద్ గారు ఇంతమంది ఆలోచనలు తీసుకొని ఇంతమందిని ఏకం చేసి ఇక్కడ ఒక పిలుపు మేరకు గవర్నమెంట్ దీన్ని అమల్లో తీసుకొని ఇంతమంది అందరూ మాట్లాడినది సమంజసంగానే ఉంది. పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. అది పాతదేదో కొసిరేసిన 5% ఐఆర్ ఇస్తే దాన్ని పట్టుకొని ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అయినా కూడా అమలు చేస్తలేదు. ఇది రేపు పొద్దున మరి ఒక్క ఫస్ట్ నాడు జీతాలు తప్ప ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఆనాడు ఉన్నటువంటి పెండింగ్ డిఏలు ఈ రోజు వరకు అట్లే ఉన్నాయి. పిఆర్సీ 8-9 సంవత్సరాలు అవుతుంది, పిఆర్సీ లేదు. పెండింగ్ బిల్లుల సమస్యలు అట్లే ఉన్నాయి. జీపీ రిటైర్ అయినటువంటి మరి ఉద్యోగస్తులు టీచర్స్ పెన్షన్ బెనిఫిట్స్ అసలు ఇవ్వడం లేదు. ఇవన్నీ మరి రావాలి అంటే